జయ దేవ. నమస్తే, నేను మీ వెన్నెల. వెల్కమ్ టు ఏఎన్ఎన్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన్నేపల్లి జ్యువెలర్స్ వారు సమర్పించు వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రామ్ కు స్వాగతం, సుస్వాగతం. ఇక వినాయక చవితి ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, ఎంతో మందికి ఒక ఎమోషన్. వినాయక చవితి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు కోకొల్లలు. అలాంటి పండుగ వచ్చేస్తుంది. ఇక ఈ రోజు ప్రతి ఇల్లు, ప్రతి గల్లీ ఒక పండుగ వేదికలా మారిపోయింది. వినాయక చవితి అంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఇది తొలి పండుగ. ఇలాంటి స్పెషల్ పండుగకు సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా. అందుకే నాతో పాటు ఈరోజు మీకు కూడా వినాయకుడిని తీసుకొచ్చేసాను. వినాయకుడితో వెన్నెల స్పెషల్ చిట్చాట్ చూసేద్దామా? వినాయక నమస్తే. మహాగణపతి మట్టి గణపతి మహా తదాస్తు. థ్యాంక్ యూ సో మచ్ వినాయక. వినాయక, మాకు మహాపత్రిక కూడా ఉంది. ఇక ఏఎన్ఎన్ మహా కూడా శుభాకాంక్షలు అందించండి. ఏఎన్ఎన్ మహాపత్రిక ప్రేక్షకులందరికీ వినాయక చవితి అంటే నాకు నేనే కైలాసం నుండి భూలోకం వచ్చిన మహాపత్రిక వీక్షకులకు, ఏఎన్ఎన్ ఛానల్ అభిమానులకు శుభాకాంక్షలు. తదాస్తు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే తెలుగు ప్రజలందరికీ మస్తు మస్తు శుభమస్తు. ఏఎన్ఎన్ ఛానల్ మహాపత్రిక వీక్షకులకు, అభిమానులకు అందరికీ శుభాకాంక్షలు. ఇక వినాయక, మీరే చెప్పాలి. మనం చూస్తూ ఉంటాం, ప్రకృతిని పూజించి ప్రకృతితోనే జీవించండి అని చెప్పి కూడా మొదటి నుంచి కూడా మన మట్టి గణపతులనే మనం పూజించమని మొదటి నుంచి చెప్తూ ఉంటాం. అలాగే చూసుకున్నట్టయితే గనక ఇక ఈ వినాయక చవితి పండుగ రోజు కూడా ఇటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఇళ్లలో, గల్లీల్లో మీ విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజిస్తూ ఉంటారు. అలాగే ఈసారి పండుగ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు అసలుకి? ఒకప్పుడు సహజ సిద్ధంగా ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ ఈ పండుగను స్వచ్ఛంగా జరిపేవారు. ఆ తరువాత రంగురంగులు వచ్చినాయి, సెట్టింగులు వచ్చినాయి. నా పండుగ ఎంత ఘనంగా జరిపితే నేను అంత సంతోషపడతా. ఇప్పుడు సోషల్ మీడియాలు, సెట్టింగులు, డీజేలు, డ్యాన్సులు, ఎవరి స్టైల్ వారిది. భూగోళమంతా నా భక్తులే, ప్రాంతాలు లేవు, భాషలు లేవు. వినాయక, అసలుకి తెలుగోళ్ళ పండుగ గురించి మీ అభిప్రాయం ఏంటి? తెలుగోళ్ళ పండుగ వేరే లెవెల్, తగ్గేదనే అన్నట్లు ఉంటుంది. ఢిల్లీ నుండి గల్లీ దాకా ఆ భక్తిభావమే వేరు. దండాలయ్యా, ఉండ్రాలయ్యా, దీవించయ్యా, దండాలయ్యా, ఉండ్రాలయ్యా, దీవించయ్యా. శివ శివమూర్తివి గణనాదా, శివుడి కుమారుడ గణనాదా అని నాకు ఈ లెవెల్లో పాటలు పాడుతుంటారు భక్తురాలా. అలాగే చాలా మంది జై జై గణేష, జై కొడతా గణేష అని చెప్పి ఆ సినిమా పాటలు కూడా పాడుతూ ఉంటారు. మరి అటువంటి పాటలకి మీ స్పందన ఏంటి వినాయక అసలుకి? అవును, ఇలాంటి పాటలు అభిమానాన్ని ఆస్వాదిస్తాను, నా భక్తులకు అండగా నిలుస్తాను. అలాగే వినాయక, ఇంతకీ నాకు ఒక డౌట్ ఉంది స్వామి. ఈ వినాయక చవితికి ముందు వర్షాలు అయితే పడ్డాయి, ఇప్పుడైతే మాత్రం వర్షాలే కనిపించట్లేదు. మీరే పైనుంచి చూశారు కదా, అసలుకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆ రాజకీయాలు ఎలా అనిపిస్తున్నాయి అసలు మీకు? పండుగ పూట రాజకీయాలు ఎందుకు తల్లి? అవేం తప్పు కాదు. ప్రజల బాగును నిర్ణయించేది రాజకీయమే. కానీ వీళ్ళు ఒక్క మాట మీద ఉండరు తల్లి. ఎవరి గోలా వారిదే, ఎవరి పంచాంగం వారిదే, ఎవరి మండపము వారిదే. ఒకరు సైకిల్ మీద నన్ను పెడతారు, ఇంకొకరు చేతిలో గ్లాసులో పెడతారు, ఇంకొకరు నా విగ్రహానికి పైన ఫ్యాన్ పెడతారు, మరొకరు కమలంలోనే నన్ను కూర్చోబెడతారు. ఎవరి గోల వారిదే. ఈ రోజుల్లో మాట మీద ఉండేవారెవరు అని పాడుకోవలసి వస్తుంది భక్తురాలా. అంటే మాట మీద ఉండకపోవడమే రాజకీయం అంటారా స్వామి? నిజమే తల్లి, కానీ
భక్తులు ప్రకృతి నుండి ఏఐ దాకా కన్వర్ట్ అయినట్లు నాయకులు మారిపోతున్నారు. ఒకడు ఏఐలో నా బొమ్మ క్రియేట్ చేసి పూజలు కూడా ఏఐతో చేసేస్తున్నారు. టెక్నాలజీ పెరిగాక రాజకీయ నాయకుల టక్కుటమార విద్యలు వెంటనే దొరికిపోతున్నాయి. ఇట్లా కామెంటు చేయగానే ఇగో అంటూ గతంలో దీనికి విరుద్ధంగా చేసిన పంచాయతీ బయట పెడుతున్నారు తల్లి. దాచాలంటే దాగవులే, దాగుడు మూతలు సాగవులే అని ప్రజలు చెప్పేస్తున్నారు తల్లి. అంటే ఇంతకీ మన లీడర్ల పరిస్థితి ఏంటి వినాయక? పరిస్థితి మారే అవకాశాలు ఉన్నాయంటారా? విఘ్నాలు తొలగించు మహారాజా అని నన్ను అందరూ పూజిస్తారు. విఘ్నములు తొలగిస్తా, అందరినీ దీవిస్తా, ఆంధ్ర నుండి అమెరికా దాకా అందరి గుట్టు చెబుతా తల్లి. ఇక చెప్పండి స్వామి, అయితే ఏపీలో రాజకీయాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి తల్లి. చంద్రబాబు అనుభవానికి అందలం, లోకేశుడి పట్టుదలకు ఆశీర్వాదం, జనసేనుడి త్యాగానికి శుభమస్తు. కేంద్రంలో ఉన్న మోదీకి వీరు హాయువు, మోదీకి వీరు ఆదరవు తల్లి. అంతా తీన్మారే, జోరు జోరే. అంటే కూటమికి ఇక మీదట అసలు తిరుగులేదంటారా వినాయక? చంద్రబాబు విజనరీ, కానీ ఎమ్మెల్యేల విజనరీ చూస్తే ఆయన షాక్ అయిపోతున్నారు తల్లి. ఇలాంటి ఎమ్మెల్యేలను చంద్రబాబు ఇంతవరకు చూసి ఉండడు తల్లి. రోజుకో కొత్త తలనొప్పి. ఆయన బాబు గ్యారంటీ, బాబుకు ప్రజల గ్యారంటీ. మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి వినాయక? జనసేనానేమో సనాతన ధర్మసారథి, ధర్మాన్ని బతికిస్తున్నాడు. మరి ఆయనది పరిస్థితి ఎట్లా ఉంటుందంటారు? జనసేనాని సత్యాన్ని ధర్మాన్ని రక్షించుకుంటూ మౌనమునిలా ముందుకెళ్తున్నాడు తల్లి. రాబోయే రోజుల్లో ధర్మం 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 అని ఆయన ఆ రకంగా ముందుకు పోతుండు. ఆయన ఉగ్రుడైతే రాజకీయ ప్రళయం రాబోతుంది తల్లి. మరి వినాయక, మరి లోకేష్ గారి పరిస్థితి ఏంటంటారు నెక్స్ట్? చూస్తుంటే తెలియడంలా లోకేశుడు రాటుదేలాడు, రఫాడిస్తున్నాడు. ఆయనకు తిరుగులేదమ్మా. అలాగే వినాయక, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటారు? గ్రహాలు అనుకూలంగా లేవు తల్లి. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు తాడు కూడా పామై కరుస్తుంది, సొంత వారు కూడా పరాయి వారవుతారు. జగమే మాయ, జనమే మాయ, రాజకీయమే భ్రాంతి, అధికారం ఓ క్రాంతి. అంటే అంటారా స్వామి? ఇక తెలంగాణ గురించి మీరు అలాగే స్వామి, తెలంగాణ విషయానికి వస్తే అడగరేమో అనుకున్నా బాలా. స్వామి, అయితే తెలంగాణ రాజకీయాలు చూస్తే చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా అన్నది కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. మరి కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? తెలంగాణకు తిరుగులేదు. ఇక్కడ హైదరాబాదు అనే డైమాండ్ ఉంది తల్లి. పాలకుడు ఎవరైనా సరే అలా నడిపించుకుపోవాలంతే. అభివృద్ధికి తిరుగులేదు. హైదరాబాదు అలా పెరుగుతూనే ఉంటుంది. మంచి నగరం, ఇండియాలోనే ముంబై తరువాత ఆర్థిక రాజధాని. నాకు పూజలు కూడా అలాగే చేస్తారనుకో బాలా. అంటే స్వామి, ఏడాది రియల్ ఎస్టేట్ వ్యాపారం అసలుకి ఎలా ఉండబోతుందంటారు? అన్నీ బాగుంటాయి తల్లి. రేవంతాయ నమః, కేసీఆరాయ నమః, కిషన్ రెడ్డాయ నమః, బండి సంజయాయ నమః, మహేష్ గౌడాయ నమః, కేటీఆరాయ నమః, హరీశమాయ నమః, కవితాయ నమః. స్వామి స్వామి, ఏంటి ఏంటి మంత్రం? అందరూ మంచోళ్ళే. ఒక్కోసారి ఒక్కొక్కరికి అవకాశం ఉంది. అందరూ ఎల్లకాలం ఉండడానికి భూమి మీదకి రాలేదు తల్లి. అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మంచి చేయాలి, విద్వేషం కాదు, ప్రేమను పంచాలి. కలిసి ఉంటే కలదు సుఖం. అలా కర్ర విరక్కుండా పాము చావకుండా అన్నట్లుగా లౌక్యంగా చెప్తారేంటి స్వామి? ఇది తెలంగాణ తల్లి. పైగా నేనిప్పుడు పండుగ రోజు తెలంగాణకు వచ్చా.
హైదరాబాదు నడి బొడ్డులో ఉన్న ఈ ఏడాది పంటలు బాగా పండుతాయి. హైదరాబాదు రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ప్రజల భయం తగ్గించుకొని డబ్బు బయటకు తీస్తారమ్మా. అలాగే స్వామి మనం చూసుకున్నట్టయితే అంటే స్వామి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మీరేమంటారు స్వామి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుగులేదమ్మా. పాలనలో పట్టు, ప్రగతిలో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ముందుకు పోతున్నాడు తల్లి. కేసీఆర్కు అధికారం దూరమైంది. ఈ ఏడాది పోయినేడాది లాగే మరి రకంగానే ఉన్నది తల్లి. కేటీఆర్కు పోరాట కాలం, కవితమ్మకు పరీక్షా సమయము, కమలానికి కలహాలు కామన అని భావించే సంవత్సరం తల్లి ఇది. మరి కేంద్రంలో ఎలా ఉంటుంది స్వామి? మోదీ గారు మరి 75 ఏళ్ల తర్వాత కూడా ప్రధానమంత్రిగా కొనసాగుతారా? అమ్మో, మోదీకి గడ్డు కాలం నడుస్తుంది. రాహుల్ గాంధీ తేజస్సు పెరుగుతుంది. కేంద్రంలో మార్పులుండవు బాల. అమెరికాలో ట్రంప్ తిక్క పనులకు భారతీయుల బెంబేలు. ఫైనల్గా ట్రంపే మన దారికొస్తాడు. జై భారతాయ నమః. మరి బీసీ బిల్లును కేంద్రం ఆమోదిస్తుందంటారా? అలాగే కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై అరెస్ట్ చేస్తారా? అసలుకి జగన్ కు బెయిల్ రద్దవుతుందా? మోదీ 75 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతారా? రాజగోపాల్ రెడ్డి మరి ఇవన్నిటికీ సమాధానం ఎలా? ఆహా, బాలా బాలా బాలా, ఏది ఏమైనా కాలమే నిర్ణయిస్తుంది బాలా. ఆఖరికి మీ ఏఎన్ఎన్ ఛానల్లో చేసే నర్సయ్య తాత కూడా బిగ్ బాస్కు వెళ్తారా లేదా? రాజగోపాల్ రెడ్డి మంత్రి అవుతారా లేదా? ఏదైనా సమయమే నిర్ణయిస్తుంది బాలిక. జై గణపతాయ నమః. ప్రేక్షకులందరికీ చెప్పు బాలా. చెప్తాను స్వామి. అయితే ఇప్పుడు అన్నీ మనం రాజకీయాల గురించి మాట్లాడాం కదా, అలాగే మీ గురించి కొన్ని విషయాలు మాట్లాడతాం స్వామి. మీరు కుడుములు తినొచ్చారా? మరి ఈరోజు వినాయక చవితి, ఎంతో మంది భక్తులు మీకోసం కుడుములు, ఉండ్రాళ్ళు అన్నీ చేసి పెడతారు కదా. లేదు బాల, కైలాసంలో ఇవాళ మా అమ్మ నేను, నా భక్తులు నా కోసం ఎదురు చూస్తున్నారు. మా అమ్మ చేసిన వంటలకు నేను దూరంగా ఉండి భక్తులు చేసే ఈ ఉండ్రాళ్ళ ఏదైతే ఆ నైవేద్యము, ఆ ఉండ్రాళ్ళ పాశము కడుపు నిండా బొజ్జ నిండా తిని వెళ్దామని వచ్చా. కానీ ఎవరి పనులలో వారు మునిగిపోయారమ్మా. ఏమైనా తెచ్చారా అమ్మా నా కోసం? స్వామి మీకోసం నేను చాలా ఐటమ్స్ చేశాను, చాలా ఐటమ్స్ కూడా తీసుకొచ్చాను మీకోసం నేను. అలాగే స్వామి మీ ఫేవరెట్ మోదకాలు, అది ఏదైతే ఉండాలు ఉన్నాయో అది, దాన్ని కూడా మీకోసం నేను తీసుకొచ్చాను స్వామి. మరి ఇక్కడ భక్తులు మీ మీద చూపించే ఈ ప్రేమను చూస్తుంటే మీకేమనిపిస్తుంది స్వామి? ఏది తల్లి, శరణంటి మము బ్రోవరా వినాయక, కరుణించి మము బ్రోవరా వినాయక అని ఇప్పటికీ ఒక్క భక్తుడు కూడా పాట పాడలేదు తల్లి. ఇక సాయంత్రం కాగానే డీజే బాక్సులలో మోతలు మోగిస్తారు తల్లి. కానీ ఆ ఆధ్యాత్మిక, ఆ భక్తి భావన, ఆ సారాంశం గల పాట నాది ఎందుకు మర్చిపోతున్నారు తల్లి ఈ కూనలు? స్వామి నాకు ఇదే డౌట్ ఉంది ఎప్పటి నుంచో. మరి పండగ టైంలో అందరూ డీజేలు పెడుతున్నారు, ఫుల్ సౌండ్స్తో వినాయకుడి పాటలు కాకుండా వేరే వేరే పాటలు పెడుతూ ఉంటారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి స్వామి? అసలుకి తల్లి, ఈ డీజేల వలన కర్ణబేరి మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి, వినికిడి లోపం వస్తున్నాయి. కానీ నా భక్తులు ఎవరికి వాళ్ళు మరి బజార్ల పొంటి డీజే బాక్సులతోటి చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకు కూడా అందరూ నా భక్తులే కాబట్టి మరి ఎవరికి కూడా హాని కలిగించకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తల్లి. ఈ మధ్య కాలంలో చూస్తున్న అక్కడక్కడ మండపాలతో ఏర్పాటు చేసుకుంటూ మరి ఏవైతే ఈ కరెంటుకు సంబంధించిన తీగలు కూడా ఉన్నాయో తల్లి, జాగ్రత్తగా మీరు నా పేరు మీద మీరు మీ ప్రాణాలకు గండం కాకుండా చూసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్న తల్లి. అలాగే స్వామి, మిమ్మల్ని పెద్ద పెద్ద సెట్టింగ్లతో, పెద్ద పెద్ద పాటలతో అన్నిటితో మిమ్మల్ని పూజిస్తూ ఉంటారు ఈ 11 రోజులు. మళ్ళీ మిమ్మల్ని నిమజ్జనం చేసేటప్పుడు అసలు మీకు ఏమనిపిస్తుంది స్వామి? భక్తులతో 9 రోజులు
నన్ను కొలిచి తలిచి రకరకాల పూజలతో నన్ను మనస్ఫూర్తిగా అభిషేకాలు చేసి సాగదోలుతున్నందుకు, గంగమ్మ ఒడిలో నేను ఓలలాడుతున్నందుకు, ఆహా, అక్కడికెళ్ళి పైకెళ్ళి కైలాసం నుండి మా అమ్మ జోలపాట పాడుతున్నందుకు ఆ ఆనందానికి అవధులు లేవు తల్లి. అలాగే వినాయక, మీరు ప్రేక్షకులకి ఆఖరిగా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ ప్రోగ్రాం ముగించే ముందు అసలు ప్రేక్షకులు ఏ విధంగా మిమ్మల్ని పూజించాలి, అలాగే అసలు ప్రేక్షకులు ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి మా ANN ప్రేక్షకులకి తెలియచేయండి. ప్రకృతి తల్లి, అంత ప్రకృతి తల్లి. ప్రకృతి మట్టి, నన్ను మట్టితోటి తయారు చేసుకొని మీరు పూజిస్తే అంతకంటే ఇంకా ఏం కావాలి తల్లి? రంగులు, ఈ కెమికల్స్, రకరకాల రంగులతోటి నన్ను మీరు ఏ తీరుగా కొలిచినా అవి ఆఖరికొస్తరకల్లా మళ్ళీ మీకే నష్టం జరుగుతుంది తల్లి. అందుకనే మట్టితోనే నన్ను కొలచండి, మట్టితోటే నన్ను తలచండి. మట్టి రూపంలో ఉన్న నన్నే మీరు మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తా తల్లి. థ్యాంక్ యూ సో మచ్ వినాయక, మాకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. వద్దు బాల, ఇంగ్లీషు మాట్లాడకు బాల, తెలుగును ప్రేమించు బాల, ధన్యవాదాలు. తెలుగును కాపాడు బాల, తప్పకుండా. ఇది తెలుగు నేల బాల. తప్పకుండా, ధన్యవాదాలు. ఇక ప్రేక్షకులందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ చూశారు కదా ఏదైతే వినాయకుడితో మన స్పెషల్ చిట్ చాట్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.